ఉపాధ్యాయులు టిస్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి సిఎస్సి సైట్లో ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ సిఎస్సి సైట్లో అందరూ ఉపాధ్యాయులు తమ యొక్క టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డీటెయిల్స్ను ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డీటెయిల్స్ అని ఇచ్చి ఉన్నాం. ఆ డీటెయిల్స్ ఈ సంవత్సరం వాటిని అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం జూన్లో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మన యొక్క డీటెయిల్స్ని ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఈ విద్యా సంవత్సరానికి గాను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టిస్ డీటెయిల్స్ను మన మొబైల్లో ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చో చూద్దాము. మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి csc.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే కనుక మనకు సిఎస్సి వారి లింకు ఈ విధంగా మొదట్లో కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే సిఎస్సి సైట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 గీతల పైన క్లిక్ చేయాలి. ఇవి మెనూ బార్కి సంబంధించినవి. క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయులు తమ ఇండివిజువల్ లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ కావాలి. అంటే ఇక్కడ యూజర్ నేమ్గా ఉపాధ్యాయుల యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ ఈ సిఎస్సి కొరకై ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్నటువంటి పాస్వర్డ్. ఒకవేళ పాస్వర్డ్ తెలియదంటే యూజర్ నేమ్ ఇచ్చి ఫర్గెట్ పాస్వర్డ్ మీద కొడితే మళ్ళీ మనం ఈ పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. ఇది సైట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం ఇక్కడ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ యూజర్ నేమ్ని యూజ్ చేసి మనం ఈ క్యాప్చా కోడ్ని ఇచ్చి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఉపాధ్యాయుడి పేరు, అతను పనిచేస్తున్నటువంటి స్కూల్ నేము, స్కూల్ కోడ్ కనిపిస్తుంది. దాని కింద ఉన్నటువంటి ఈ 3 లైన్స్పై క్లిక్ చేసినట్టయితే మనకు హోము, ఎంఐఎస్ రిపోర్ట్స్, సర్వీసెస్, యూజర్ మాన్యువల్, లాగౌట్ అని కనిపిస్తుంది. ఈ సర్వీసెస్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఆప్షన్లలో మనకు ఇక్కడ 4th ఆప్షన్గా టిస్ సర్వీసెస్ ఉంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఈ టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్ అని, టీఐఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, టీఐఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టీఐఎస్ టెట్ డీటెయిల్స్, టీఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, టీఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్. ఈసారి ఈ టీఐఎస్ టెట్ డీటెయిల్స్ అనేది అడిషనల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ 6 అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అప్డేట్ చేయాలి. మనం ఇచ్చిన డీటెయిల్స్ వీటన్నిటిలో ఉంటుంది. ఆ డీటెయిల్స్ను మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఏదైనా అవసరమైతే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఉండే డీటెయిల్ను యాజ్ ఇట్ ఈజ్గా సబ్మిట్ చేస్తే కూడా సరిపోతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇది డిడిఓ గారు లాగిన్కి వెళ్తుంది. అక్కడ డిడిఓ గారు కూడా అప్రూవ్ చేయాల్సి ఉంది. డిడిఓ